ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో 12వ వారం నామినేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఊహించని షాక్ అయితే ఎదురైంది. అయితే దాదాపుగా గౌతమ్, అవినాష్, తేజ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక చెప్పాలి అంటే ఇప్పుడు నిఖిల్, సోనియా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. నైనిక, నబీల్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. బేబక్క, పృథ్వీ ఇద్దరు చాలా అంటే వాళ్ళకి పరిచయం ఉన్నా లేకపోయినా బానే ఉండేవాళ్ళు. ఎందుకంటే బేబక్కకి, నిఖిల్‌కి కోపం. మంచి గొడవయింది. అండ్ బేబక్కకి సోనియాకయింది. సోనియా ఎలిమినేట్ అయింది కదా! ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యష్మి నామినేషన్స్‌లో ఉంది. ప్రేరణ నామినేషన్స్‌లో ఉంది. పృథ్వీ నామినేషన్స్‌లో ఉన్నాడు. నిఖిల్ నామినేషన్. అంటే ఏదైతే కన్నడ బ్యాచ్, కన్నడ బ్యాచ్, కన్నడ బ్యాచ్ అన్నారో బయట బాగా ఎళ్ళిందది. సో, ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ తెలుగు వాళ్ళే కాబట్టి వాళ్ళు గౌతమ్‌ని సేవ్ చేసి నలుగురు కన్నడం వాళ్ళని నామినేషన్స్ లోకి వేసేసారు. ఓకే. పాయింట్ ఏంటంటే బేబక్క పృథ్వీని నామినేట్ చేసింది. చాలా పెద్ద గొడవ అయిపోయింది అనమాట. నెక్స్ట్ నైనిక నబీల్ నామినేట్ చేసింది. అసలు నైనిక నబీల్ ఎందుకు నామినేట్ చేసిందో నాకు అర్థం కావడం లేదు. అయితే నైనిక నబీల్ బెస్ట్ ఫ్రెండ్స్. నైనిక, సీత, విష్ణుప్రియ, నబీల్ వీళ్ళందరూ క్లోజ్ అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు కూడా నబీల్ని చాలా మిస్ అయింది. అయితే సీత కూడా ఈవెన్ నబీల్ విన్నర్ అవ్వాలనుకుంది. సీత, నైనిక బెస్ట్ ఫ్రెండ్స్. మరి నైనికకి నబీల్‌కి మధ్య చాలా పెద్ద గొడవైంది. సో, 12వ వారం నామినేషన్స్ నా భూతో నా భవిష్యత్తు. నామినేట్ అయిన వాళ్ళని గనక చూసుకున్నట్టయితే గౌతమ్ నామినేషన్స్‌లో లేకపోవడం మొత్తం హైలైట్ పాయింట్. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. మరి ఇంకా ఈరోజు కూడా ఏమన్నా నామినేషన్స్‌లో 'బిగ్ బాస్' ట్విస్ట్ ఇచ్చి గౌతమ్‌ని కూడా నామినేషన్స్‌లోకి తీసుకొస్తాడా అనేది మాత్రం తెలీదు.